బయటపడతారు. మైక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక మనం ఇవాళ చూసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా వీలైతే తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించడంతో పాటుగా అవకాశం, అనుకూలత, సమయం అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా హనుమాన్ చాలీసా చేయడం కానీ, లేకపోతే హనుమంతుడి దేవాలయాలు, లేకపోతే నరసింహస్వామి దేవాలయ సందర్శన, నరసింహస్వామికి సంబంధించిన కవచం వినడం మొదలైనవన్నీ చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మానసిక విషయాల్లో కానీ, ఉద్వేగాలను అధిగమించే విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా ధైర్యం పెరగడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కనుక తప్పనిసరిగా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించినా సరే, దాంతోపాటు ఇది కూడా చేసుకున్నా కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలన్నీ కూడా కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక గోచారీత్యా చెప్పే ఫలితాలన్నీ కూడా ప్రతి వ్యక్తి తమ తమ వ్యక్తిగత జాతకంతో కలిపి చూసుకుంటూ, తమకి నడిచే దశలు అంతర్దశలతో కలిపి ఇప్పుడు చెప్తున్న గోచార ఫలితాలను కూడా చూసుకుంటూ, గోచార ఫలితాల్లో ఏర్పడుతున్న చిన్న చిన్న సమస్యల్ని తమ వ్యక్తిగత జాతకంతో కలిపి అనుసంధానపరుచుకుంటూ చూసుకుంటూ, దానికి తగిన చిన్న చిన్న పరిహారాలు పాటించుకుంటూ, శ్లోకాల రూపేణా, దేవాలయ సందర్శన రూపేణా చిన్న చిన్నవి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చిన్న చిన్న సమస్యల్ని అధిగమించడం అనేది పెద్ద కష్టంగా ఉండదు. కనుక ఆ విధానంలో ప్రయత్నం చేస్తారని భావిస్తున్నాను. నేటి